ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఆధ్యాత్మిక జీవనంలో ప్రధానంగా పొందవలసినటువంటి ఆ మనో నిశ్చలత లేదా ప్రశాంతత ఏవైతే ఉంటాయో, వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే కొద్దీ అవి దొరకడం లేదు, అవి కనిపించడం లేదు. అవి కనిపించకపోవడానికి మనలో దాగున్నటువంటి మనోవికారాలు కొంత కారణమైతే, మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధలు, కొన్ని అభిప్రాయ భేదాలు మరొక కారణం. ఏదేమైనా ఆధ్యాత్మిక మార్గం అనగానే ప్రశాంతత రావాలి. ఆ ప్రశాంతతను పొందలేకపోతున్నామంటే ఎక్కడో తేడా ఉంది. అది మనం వెళ్ళే మార్గంలో అయి ఉండొచ్చు, లేదా మనం చదివేటువంటి గ్రంథాల్లో అయి ఉండొచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి మిత్రుల్లో కూడా అయి ఉండొచ్చు. కాబట్టి మన చుట్టూ ఏమైనా జరగనండి, ఆధ్యాత్మిక ప్రయోజనం ప్రశాంతత. ఆ ప్రశాంతతను పోగొట్టేటువంటిది ఏదైనా సరే మనం పోగొట్టుకోవడానికి ప్రధానంగా మనం చేయవలసింది, ఆ మనశ్శాంతి పోవడానికి కారణాలేంటి, వాటిని పోగొట్టుకోవడానికి ఎలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి, ఈ కోణంలో ఆలోచిద్దాం. అంటే మనుషులను దూరం చేసుకోవడం, లేదా పరిస్థితులకు దూరంగా ఉండడం, సందర్భాలకు దూరంగా ఉండడం, ఈ విషయాలు కాదు. అవి సహజంగా జరిగేటివి కాదు. ఎందుకంటే మనం సమాజంలోనే జీవించాలి, మన చుట్టూ సమాజం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. ఉదాహరణకి, సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి ఈ వాక్యాలు మనల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. వీటిని చదివినప్పుడు అసలు ఏంటి, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంత గొడవ జరుగుతూ ఉంది అనేది మనకు చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. ఒక్కొక్క వీడియో చూసినప్పుడు మనసు చివుక్కుమంటుంది. సరే, మనం ఏమైనా చేయగలమా అంటే, ఎంతవరకు మన పరిధి ఉంటుందో అంతవరకు మాత్రమే చేయగలం. ప్రతి ఒక్కరికి కొంత పరిమితి అనేది ఒకటి ఉంటుంది, ఒక పరిమితి, ఒక పరిధి. ఆ పరిధికి మాత్రమే లోబడి ఎవరైనా చేయగలరు ఏదైనా సరే. ఉదాహరణకి ఎదురు తిరగడం కానీ, లేదా ఎదురు దాడికి దిగడం కానీ, లేదా వాదాలు చేయడం కానీ, ఇది అందరికీ సాధ్యమయ్యేటివి కాదు. కాబట్టి వాస్తవానికి మనకై మనం ఆలోచించుకొని ఒక సమాధానం మన మనసుకి తెచ్చుకున్నట్లయితే, ఈ ఆధ్యాత్మిక ఈ జగడాలు రగడాల్లో నుంచి కాస్త ప్రశాంతతను పొందొచ్చు. బాబావారు షిరిడీలో ప్రకటితమైనారు ఒక ఫకీరు వేషధారణలో. ఆయన వేషధారణ ఫకీరు, ఆయన భాష ముస్లింలు వాడే భాష. అంటే ఇప్పుడు బాబాను వ్యతిరేకించే వారికి ప్రధానమైనటువంటి ఆటంకం ఏమైందంటే, ఆయన వేషధారణ, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇవి మాత్రమే వాళ్ళు గట్టిగా పట్టుకొని వాదించడం మొదలు పెడుతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంతరంగానికి సంబంధించింది, బాహ్యానికి సంబంధించింది కాదు. సనాతన ధర్మంలో, హిందూ సంస్కృతిలో మనం ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వాళ్ళం. దేహజ్ఞానాన్ని కాదు, బాహ్య ఆడంబర జ్ఞానాన్ని కాదు, ఆత్మజ్ఞానాన్ని అందించిన వారు. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు లేదా పరమాత్మ లేదా పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపంగా ఉంటారు. కాబట్టి ఈ దేహం అన్నది కేవలం అద్దె ఇల్లు. ఈ అద్దె ఇంటిని ఎప్పుడైనా మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అదేవిధంగా అలంకరణ లేదా బాహ్య అలంకరణ అన్నది ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఆ వేషధారణను బట్టి మనుషుల్ని నిర్ణయించగలం కానీ దైవత్వాన్ని నిర్ణయించలేము. ఉదాహరణకి, ఈ వేషంలో ఉన్నప్పుడు ఈయన ముస్లిం అనో, ఈ వేషంలో ఉంటే హిందూ అనో, ఈ వేషంలో ఉంటే సిక్ అనో నిర్ణయించగలం. అది మనిషి వరకు, మనిషి పరిధి వరకే. ఆ మానవత్వాన్ని, ఆ మనిషి యొక్క స్వరూపాన్ని దాటి దైవత్వాన్ని పొందిన తర్వాత ఇంకా వేషభాషలతో పని లేదు. అయితే వాస్తవంగా బాబావారు చాలా బ్యాలెన్స్ చేశారు. ఆయన పిచ్చి ఫకీరుగా ప్రకటితమైనప్పటికీ కూడా, ఆయన ఫకీరు వేషధారణలో ఉన్నప్పటికీ కూడా, ఆయన ఆ మాటలు కొన్ని మాట్లాడినప్పటికీ కూడా భాషకి సంబంధించి, ఆయన షిరిడీలో ఉన్నంతకాలం హిందువులకి ముస్లిములకి మధ్య ఒక సమైక్యతను ఆయన ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే బాబావారు ప్రయత్నం చేసినంత మాత్రాన ఆ సమైక్యత వచ్చిందా అంటే మనం పూర్తిగా వచ్చిందని చెప్పలేం. ఎందుకంటే ఈ విభేదాలు, ఈ అంతరాలు అంత సులభంగా పోయేటివి కాదు. బాబావారు దేహంతో ఉన్నప్పుడే, మహాసమాధి చెందినప్పుడు బాబావారి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయం మీద కూడా అప్పుడు కూడా గొడవలు జరిగినాయి, అప్పుడు కూడా విభేదాలు వచ్చాయి.
అప్పుడు కూడా ఓటింగ్కి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు 2 మతాల మధ్య విభేదాలు వచ్చాయి. ఇప్పుడు ఒకే మతం మధ్య విభేదాలు వస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, లేదా భారతదేశం అంతా కూడా బాబావారిని పూజిస్తున్నవారు, మందిరాలు నిర్మించిన వారు, షోడశోపచారాలు చేస్తున్నవారు అందరూ కూడా 99% హిందువులే. అక్కడక్కడ నామమాత్రంగా ముస్లింలు దర్శనానికి వెళ్తుండొచ్చు, కానీ ముస్లింలే మందిరాన్ని నిర్మించి బాబావారికి అన్ని ఉపచారాలు చేస్తున్నటువంటి సందర్భం నాకైతే ఎక్కడా తెలియదు. మరి ఏ ఇతర మతస్థులు కూడా బాబావారిని వారు తమ వాడిగా స్వీకరించలేదు. హిందువులు మాత్రమే స్వీకరించారు. అలా ఎందుకు స్వీకరించారు అంటే, బాబావారు దేహంతో ఉన్నప్పుడు ఆయన చూపినటువంటి లీలలు, ఆయన బోధలు అప్పట్లో ఉన్నటువంటి హిందూ మతంలో అగ్రంగా మనం భావించేటువంటి బ్రాహ్మణుల్ని ఆకట్టుకున్నాయి. ఆ రోజు బాబావారిని సేవించిన భక్తులలో అధికం 90% మంది బ్రాహ్మణులే. అది కూడా సామాన్యమైనటువంటి బ్రాహ్మణ భక్తులు కాదు. వాడు శాస్త్రాలన్నిటినీ అవపోసన బట్టి అప్పట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటినీ చదివి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని, అందులో చెప్పినటువంటి అవతారమూర్తుల యొక్క లక్షణాలని బాబావారిలో చూసి ఈయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అని ప్రకటించుకుని తమకు తాముగా ఆయనకు శరణాగతైన వాళ్ళందరూ బ్రాహ్మణులు. ఎక్కువ మంది సచ్చరిత్ర రాసిన వారి దగ్గర నుంచి మొదలు పెడితే వారికి అత్యంత సమీపంలో ఉండి ఉపచారాలు చేసిన వారందరూ కూడా దాదాపు ఎక్కువ మంది బ్రాహ్మణులే. అది కూడా అప్పటి సమాజంలో సామాన్యమైనటువంటి వారిగా మనం పరిగణించలేము వాళ్ళని, ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు. మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు చెప్పింది మనం నమ్మాలనేటువంటి ప్రశ్న వస్తుంది. అసలు ఏ చదువు లేనివారు, ఏ విద్య లేనివారు, ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవని వారు కూడా బాబావారిని తమ సొంతం చేసుకున్నారు. వారిలో శ్రీరాముడిని చూశారు, దత్తుడిని చూశారు, ఆంజనేయ స్వామిని చూశారు. ఒక్కొక్కరు ఈయన మా అవతారం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆంజనేయుని అవతారం అని కొంతమంది, దత్త అవతారం అని కొంతమంది, ఆ పరబ్రహ్మ స్వరూపమే వచ్చాడని కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. వారు సామాన్యులైనప్పటికీ కూడా ఆయన బాహ్యానికి విలువివ్వలేదు, ఆయన అంతరానికి విలువిచ్చారు. ఆయన అంతరంగంలో నుంచి వచ్చినటువంటి విలువైనటువంటి ఆ మాటలకు విలువిచ్చారు. ఆయన చేసినటువంటి బోధనలకు విలువిచ్చారు. వారు సామాన్యులే, వారేం శాస్త్రాలు చదివిన వారు కూడా కాదు. కానీ వారికి కావాల్సిందేంటి? వారి హృదయాన్ని శుద్ధి చేసి వారికి లౌకిక ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించగలిగినటువంటి ఒక మూర్తి. ఆ మూర్తి ఎవరైతేనేమి వారు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని పట్టించుకుంటూ ఉన్నారు. కానీ చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒక వివాదం వచ్చినప్పుడు కేవలం ఈ అంశాల మీదనే వివాదం ఉంటుందని ఏమి లేదు. దాని వెనక హిడెన్ అజెండాలు చాలా ఉంటాయి. కాబట్టి బాబావారికి సంబంధించినటువంటి ఈ తతంగం అంతా మనం చూస్తున్నప్పుడు మనసు బాధపడుతూ ఉంది. అదేంటి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతత పోయి అలజడి వచ్చేసింది, ఏంటి బాధలన్నీ అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక్కటే ఒక పరిష్కారం ఏంటంటే జ్ఞానం. ఎవరైనా సరే, బాబావారిని విమర్శించేవారు ఎవరైనా సరే, దానికి ఆధారభూతమైనటువంటి గ్రంథం, సాయి తత్వానికి ఆధారభూతమైనటువంటి గ్రంథాన్ని చదివి ఆ గ్రంథాన్ని అర్థం చేసుకుని విశ్లేషణ చేసుకుని తమకు తాము పరిశీలన చేసుకుని ఈ గ్రంథంలో ఈ లోపం ఉంది, ఈ గ్రంథంలో బాబావారు బోధించినటువంటి ఈ బోధన వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుంది, కాబట్టి ఇలాంటి బోధనలు చేసినటువంటి సాయిబాబా వారిని మనం బ్యాన్ చేయవలసిందే అని చెప్పొచ్చు, తప్పేం లేదు. వారు సచ్చరిత్రలో ఉన్నటువంటి 800-900 పేజీల మూల గ్రంథమైనా, లేదు 392 పేజీల అందరూ పారాయణ చేసేటువంటి సంక్షిప్త గ్రంథమైనా, దేన్నైనా ప్రామాణికంగా తీసుకొని ఆ గ్రంథాన్ని ముందు పెట్టుకొని వారు వాదించవచ్చు, వాద ప్రతివాదాలకు దిగొచ్చు. అందులో నిష్ణాతులైన వారు వారికి సంబంధించినటువంటి విశ్లేషణ వారు అందిస్తారు. ఎదురుదాడి చేసేవాళ్ళు వారికి సంబంధించినటువంటి విశ్లేషణని వారు అందిస్తారు. ఇక్కడ ఈ వాద ప్రతివాదాలు ఏవి కూడా జ్ఞానపరంగా జరగడం లేదు, అదొక వివాదంగా తీసుకొస్తున్నారు. ఆ వివాదంగా తీసుకొచ్చేటప్పుడు ఏదైనా ఒకటి మాట్లాడితే ఒక ప్రమాణం ఉండాలి. బాబావారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం, ప్రమాణం ఎక్కడ? బాబావారు ఝాన్సీ లక్ష్మీబాయికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సైన్యంలో ఒక వ్యక్తి, ఆధారం ఎక్కడ? ఆధారం లేనటువంటి మాటల్ని అలా ఊరికేనే సమాజంలో విడిచిపెట్టేస్తున్నాం మనం. అదేవిధంగా బాబావారి హుండీలో పడినటువంటి ధనమంతా ఇతర దేశాలకు వెళ్తుంది.
హిందువులకు సంబంధించినటువంటి ఏ పండుగలకు కానీ ఏ కార్యక్రమాలకు కానీ వారు సహాయం చేయరు. అంటే ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక రాద్ధాంతం జరుగుతోంది. ఇది సామాన్యులైనటువంటి మనకు కూడా అర్థమైపోతుంది. మనం ఎలాంటి శాస్త్రజ్ఞానం లేని వాళ్ళమైనా సరే మనకు అర్థమైపోతుంది. అర్థమైపోయినా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిమితులు, కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాద ప్రతివాదాలకి సరైన సమాధానం నీకు నువ్వు చెప్పుకునేటువంటి జ్ఞానం, నీకు నువ్వు సమాధానం పరుచుకునేటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. సచ్చరిత్ర ప్రమాణంగా తీసుకుని మనం ముందుకెళ్ళినట్లయితే సచ్చరిత్రలో ఎక్కడా కూడా బాబావారు డీవియేట్ కారు. సనాతన ధర్మంలో ఆయన ఇమిడిపోయి ఉంటారు. సనాతన ధర్మాల్లో ఇమిడిపోవడమే కాకుండా ఆ సనాతన ధర్మంలో ఏవైతే సూత్రాలు చెప్పబడ్డాయో ఆ సూత్రాలన్నీ బాబావారు ఆచరణ రూపంలో చూపించినటువంటి ఒక మహాత్ముడిగా మనం గుర్తించాం. కాబట్టి సాయి బంధువులారా, బాబావారి మీద వచ్చేటువంటి ఆ అవాకులు చవాకులకి మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. సచ్చరిత్రని ముందు పెట్టుకొని ఆ గ్రంథాన్ని చదువుతూ అధ్యయనం చేస్తూ పరిశీలిస్తూ బాబావారి యొక్క గొప్పతనాన్ని మనకు మనం గ్రహించి ఎవరైనా ఇలాంటి విమర్శలు చేసినప్పుడు వారికి తగినటువంటి సమాధానం చెప్పగలిగే స్థాయికి ప్రతి సాయి భక్తుడు ఎదగాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మేయడం, చెవికెక్కించుకోవడం, వీటి వల్ల మన మనశ్శాంతి పాడవుతుంది. అందువల్ల సాయిబాబా మీద వచ్చేటువంటి విమర్శలకు ఒకే ఒక పరిష్కారం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నా వరకు నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ వరకు మీరు పరిశోధించి అధ్యయనం చేయండి. ఆ జ్ఞానం ద్వారా మనకు మనం సమాధానం పరుచుకోవచ్చు. ఎవరైనా అలాంటి విమర్శలు చేసినప్పుడు మనం ఎదురు దాడికి కూడా దిగొచ్చు. అది కూడా జ్ఞానపరంగా, ప్రమాణపరంగా శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా. ఇది నా యొక్క విన్నపం. ఆధ్యాత్మిక మార్గం అందించవలసింది ఎప్పటికైనా ప్రశాంతతే తప్ప మరొకటి కాదు అని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.